మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు నార్మల్గా పెళ్లి చేసుకోవచ్చా? ఇది నన్ను ఒక పేషెంట్ అడిగిన క్వశ్చన్ అనమాట. నా ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారు. అతనికి 7 సంవత్సరాలుగా ఫిట్స్ ఉన్నాయన్నమాట. 7 సంవత్సరాలుగా ఫిట్స్ ఉంటే కంటిన్యూస్గా మెడికేషన్ వాడిన తర్వాత ఫిట్స్ కంట్రోల్లోకి వచ్చాయి. వచ్చిన తర్వాత ఒకసారి స్టాప్ చేయడానికి ట్రై చేశారు డాక్టర్ అడ్వైస్ తోటి. కానీ మళ్ళీ ఫిట్స్ రికరెన్స్ వచ్చింది. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చారనమాట. ఇప్పుడు 1.5 ఇయర్గా మళ్ళీ మందులు వాడుతున్నాము. ఇంకొక 6 నెలల్లో అట్లా పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ లోపు ఫిట్స్ మెడిసిన్స్ ఆపేస్తే ఎలా ఉంటుంది, ఆపేసే అవకాశం ఉందా లేదా అని వాళ్ళు చాలా వర్రీ అవుతూ వచ్చారనమాట. ఒకసారి ఫిట్స్ మెడిసిన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా కానీ 2 సంవత్సరాల వరకు వాళ్ళు ఫిట్స్ అనేవి రాకుండా ఉన్నట్లయితే కనుక వాళ్ళ ఎంఆర్ఐ ఈజీ చూసిన తర్వాత అవి నార్మల్గా ఉంటే అప్పుడు మనము ఒక ట్రయల్ ఇస్తామన్నమాట మెడిసిన్ స్టాప్ చేయడానికి. అది కూడా స్లోగా స్టాప్ చేస్తాం తప్ప సడన్గా స్టాప్ చేయమన్నమాట. అలా సడన్గా స్టాప్ చేస్తే మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా స్లోగా డోస్ తగ్గించుకుంటూ వచ్చి స్టాప్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫిట్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా 2-3 సార్లు మెడికేషన్ స్టాప్ చేసినప్పుడల్లా అది ఫెయిల్ అవుతూ వచ్చి రికరెన్స్ వచ్చినట్లయితే వాళ్ళకి మళ్ళీ లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ పేషెంట్ డౌట్ ఏంటంటే, నేను ఈ మెడిసిన్స్ ఆపేస్తే నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అనేది వాళ్ళ డౌట్. అసలు మెడిసిన్కి, ఫిట్స్కి, పెళ్ళికి సంబంధం ఏంటి అంటే చాలా పెద్ద స్టిగ్మా ఉందన్నమాట మన సొసైటీలో. సో దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. మనకు కామన్గా ఉన్నవి ఏంటంటే ఎపిలెప్సీలో చాలా మిత్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటారంటే ఎపిలెప్సీ అనేది ఒక మెంటల్ ఇల్నెస్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కాదు, అది ఒక న్యూరలాజికల్ కండిషన్. ఆ న్యూరలాజికల్ కండిషన్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది సడన్గా ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళలో ఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫిట్స్ అనేవి చాలా రకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. కొంతమంది అలా స్టేరింగ్గా చూస్తూ ఉండిపోవడం, కొంతమందికి చిన్న చిన్న జర్క్స్ లాగా రావడం, కొంతమంది పూర్తిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయి కొట్టుకోవడం, ఇలా రకరకాల లక్షణాలతో ఫిట్స్ అనేవి ప్రజెంట్ అవుతూ ఉంటాయన్నమాట. ఫిట్స్ అనేది ఒక న్యూరలాజికల్ కండిషన్, మెంటల్ ఇల్నెస్ అనేది అయితే కాదు. రెండో మిత్ ఏంటంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు అని చాలామంది అనుకుంటారు. నో, 70-80% ఆఫ్ ద టైం మనం ప్రాపర్ గైడెన్స్, మెడికేషన్ తోటి వాళ్ళు నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ఫిట్స్ కూడా అండర్ కంట్రోల్ ఉంటాయన్నమాట. వాళ్ళు మంచిగా చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఒక సక్సెస్ఫుల్ కెరియర్ని లీడ్ చేయొచ్చు, మిగతా వాళ్ళలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ట్యాబూస్ అసలు అవసరమే లేదు. ఇంకొక మిత్ ఏంటంటే ఎపిలెప్సీ అనేది ట్రీటబుల్ కాదు, ఈ మూర్ఛ వ్యాధిని మనం ట్రీట్ చేయలేము అని చాలామంది అనుకుంటారు. కానీ అది కూడా మిత్. మనం ఇందాక చెప్పుకున్నట్టు 70-80% ఆఫ్ ద పేషెంట్స్లో మెడిసిన్స్ ద్వారానైతేనేమి, లేకపోతే సర్జరీ ద్వారా అయితేనేమి ఇది కంట్రోల్ చేసే అవకాశం అనేది చాలా వరకు ఉంది. తర్వాత 4వ మిత్ ఏంటంటే ఎపిలెప్సీ అనేది కంటేజియస్ అండ్ రేర్, అంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది, ఇది చాలా అరుదుగా వస్తుంది అని చాలామంది అనుకుంటారు. ఎపిలెప్సీ అనేది చాలా రేర్ అని అందరూ అనుకుంటారు, కానీ ఇది చాలా కామన్ కండిషన్. ప్రపంచంలో 100 మందిలో ఒకరికి ఎపిలెప్సీ అనే కండిషన్ అనేది ఉంటుంది. అండ్ ఇది కంటేజియస్ కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బు మాత్రం కాదు. సో కమింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ పేషెంట్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్, అతనికి నేను ఏం అడ్వైస్ చేశానంటే, మీరు హ్యాపీగా మెడికేషన్ వాడుకోండి. 2 ఇయర్స్ తర్వాత మీరు సీజర్ ఫ్రీ ఉన్నట్లయితే ఒకసారి ఎంఆర్ఐ ఈజీ రిపీట్ చేసి అది నార్మల్ ఉన్నట్లయితే మెడిసిన్ ఆపడానికి ప్రయత్నిద్దాము అని చెప్పామన్నమాట. మెడికేషన్ స్టాప్ చేసిన తర్వాత ఫిట్స్ రాకుండా ఉన్నట్లయితే మెడిసిన్ ఆపేస్తాము. ఫిట్స్ మళ్ళీ వస్తే మెడిసిన్ కంటిన్యూ చేస్తారు. కానీ దానికి పెళ్లితో ఏ సంబంధము లేదు. మనకు బీపీనో షుగరో ఉంటే మనం మందులు వేసుకోమా? ఇది కూడా అలాంటిదే. కాకపోతే మనం లైఫ్ లాంగ్ వేసుకుంటాము ఒక ట్యాబ్లెట్. మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో ట్యాబ్లెట్ కూడా అలాగే తీసుకుంటాము. దాని గురించి అంత స్టిగ్మా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ స్ట్రెస్ అంతా తీసుకొని దాన్ని ఇంకొంచెం పెంచుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అవేర్నెస్ని పెంచుకొని ఈ ఫియర్స్ అన్నిటినీ దూరం చేసుకున్నట్లయితే మనం ఈ స్టిగ్మా నుంచి బయటపడగలుగుతాము అండ్ ఫిట్స్ ఉన్న వాళ్ళని ఆదరించగలుగుతాము. థ్యాంక్ యూ.